అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల అరెస్ట్ చేయొద్దు అంటే మానరు, షర్మిల గారు అరెస్ట్ చేయమంటే చెయ్యరు. అంటే షర్మిల గారి స్టాండ్ ఏంటో మాకు అర్థం కావట్లా. ఆమె పిసిసి అధ్యక్షురాలు ఎందుకు అయిందో, కాంగ్రెస్ పార్టీ ఇంకా నాశనం చేయడానికి అయిందో తెలియదు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ 6% 7%కి వెళ్ళవలసిన కాంగ్రెస్ పార్టీ 1%కి వచ్చేసింది మళ్ళా. అంటే మనం చేసేది మీ పార్టీని మీరు డెవలప్ చేయండి. మీ పార్టీని డెవలప్ చేయాలంటే ఎవరి మీద పోరాడాలి? మీరు అధికార పక్షమే పోరాడాలి. అధికార పక్షంలో మీరు అంటున్న ప్రకారం అధికార పక్షం కరెక్ట్గా గవర్నమెంట్ ఉంది కాబట్టి బాగా చేస్తుంది కాబట్టి ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేయడం కోసం ప్రతి విషయంలో పోరాడండి. రోడ్ల కోసం పోరాడండి, ఈదుల కోసం పోరాడండి, ఉచిత బస్ కోసం పోరాడండి, గత చేసిన పాలకుల అవినీతి కోసం పోరాడండి. మీరు అరెస్ట్ చేయమంటున్నారు. అరెస్ట్ చేయడానికి సమయం వచ్చినప్పుడు 100% అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్లో ఆయన పేరు కూడా ఉంది. అలాగే మొత్తం ఛార్జ్ షీట్లో మొత్తం టోటల్గా ఎడిషనల్ ఛార్జ్ షీట్ కూడా వేశారు. వాళ్ళు మొత్తం టోటల్గా ఎవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడ ముడుపులు వెళ్ళాయి, ఎలాగెళ్ళాయి, ఏ రూపాన్ని వెళ్ళాయి అన్నీ కూడా బిల్డప్ చేస్తున్నారు. అంటే బిల్డప్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని బిల్డప్ చేసి ఎస్టాబ్లిష్ చేసి టోటల్గా స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్లో దీనికి కింగ్ ఎవరు,